మన వెంగళరావు డివిజన్లో పాదయాత్ర జరుగుతున్నది. అలాగే మేము పాదయాత్ర చేస్తున్నాము. అలాగే మన లంగాల దీపక్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి ఓటర్గా ఇంటింటికి పోయి మేము ప్రచారం చేస్తున్నాము. ఇప్పుడు సోదరిమణులంతా మా ఎంబడుండి ఈ ప్రచారంలో పాల్గొని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నా. అలాగే ఇవాళ ఓటు కమలం పువ్వు గుర్తుకే వేయాలని మనం ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాము. ఏ పార్టీ అయినా సరే ఇవాళ మన బీజేపీ మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో జెండా ఎగరవేస్తుందని నేను మనవి చేస్తున్నాను. అలాగే ప్రతి ఓటర్కు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమనంటే ప్రతి ఓటరు కమలం పువ్వు గుర్తుకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నా. అలాగే నరేంద్ర మోడీ కాన్స్టిట్యున్సీ అండి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వెంగళరావు నగర్ డివిజన్ కమాన్ గల్లీ. దీంట్లో ఇప్పుడు మేము పాదయాత్ర చేస్తున్నాము. ఇవాళ జూబ్లీహిల్స్ మొత్తం కూడా కాషాయంతో కలకలలాడిపోతుంది. ప్రతి ఒక్కరు మా దగ్గరికి ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మా పెద్ద నేతలు అందరూ ప్రచారానికి మాతో పాటు పాదయాత్ర చేయడానికి అందరూ పాల్గొంటున్నారు. కాబట్టి అందరి దగ్గర నుంచి మేము కూడా డోర్ టు డోర్ వెళ్ళాము, చేసాము. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. కాబట్టి మేము 100% కంపల్సరీ బీజేపీ ఈసారి వస్తుంది. జూబ్లీహిల్స్ లో మా జెండా మేము ఎగరేస్తాము. కంపల్సరీగా లంకాల దీపక్ రెడ్డి అన్నని మేము గెలిపించుకుంటాము. శ్రీరామ్ అండి, నా పేరు విజయశ్రీ చౌదరి. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ లో వెంగళ యాత్ర ఎంత ఉత్సాహంగా జరుగుతుందంటే ప్రతి ఇంటికి వర్షం వస్తున్న మా కార్యకర్తలు కానీ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు పాదయాత్రలో. ప్రతి ఇంటికి మేము కమలం పువ్వు గుర్తుకి ఓటేయాలని చెప్తున్నాం. వాళ్ళు కూడా చాలా మంచిగా స్పందిస్తున్నారు. ఎందుకంటే దేశ భద్రత కోసమైనా, దేశం సురక్షితంగా ఉండాలన్న మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మహిళలకు ఎన్నో సదుపాయాలు కల్పించిన, ఎన్నో మనకి సెంట్రల్ స్కీమ్స్ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి వివరించడం కూడా జరుగుతుంది ఇక్కడ. అందుకని మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని అందరూ కోరుకుంటున్నారు.